కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ విమర్శించారు. దాసరి భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. గురుకులాలు, త్రిబుల్ ఐటీలు, పర్మనెంట్ బిల్డింగ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అద్దెలు కట్టలేక కొన్ని చోట్ల హాస్టళ్లను మూసివేసిన పరిస్థితులు ఉన్నారన్నారు. తల్లికి వందనం పథకం కింద న్యాయమైన అర్హతలు ఉన్నవారికి కూడా కూటమి ప్రభుత్వం విస్మరించారని ఆరోపించారు. అర్బన్ ప్రాంతాల్లో 12,000 కన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారికి పథకాన్ని నిలిపివేశారని అన్నారు. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 13,000 మాత్రమే ఖాతాలో జమ చేశారని చెప్పుకొచ్చారు. అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇంకా చాలా మందికి వందనం అందలేదని వివరించారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థిని ఎదుర్కొన్న సమస్యలను ఇప్పటి వరకు అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒకటి పరిష్కారం ఇప్పటి వరకు కూడా చేయలేదు. అదేవిధంగా విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీలు ఏమైనా పరిష్కారం చేశారంటే అందులో కూడా శూన్యమే. చెప్పడంలో మాత్రం ప్రధానంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మేము అమలుపరిచాము. సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు కూడా విద్యార్థులకి ప్రతి ఒక్కటి కూడా అమలుపరిచామంటున్నారు. మరి మేము అడుగుతున్న విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచడంలో ఏమాత్రం పూర్తిగా మీరు వైఫల్యం చెందారో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మరి తల్లికి వందనం ఇంట్లో సంఖ్యతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇస్తాము 15,000 చొప్పున అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో సంఖ్యను పట్టుకొని అదేవిధంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి వారికి రూరల్ ఏరియాస్కి 10,000కి పైకి ఆదాయం ఉంటే వాళ్ళకి తల్లికి వందనం అందదు. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో 12,000కు పైచిలుకున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి వర్తించదని చెప్పి అది చెప్పారు. మరి ఆ 2 షరతులు పక్కన పెట్టినప్పటికీ మళ్ళీ 15,000 ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. 15,000లో మళ్ళీ 2,000 రూపాయలు కోత విధించారు. ఇట్లా ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఇచ్చినటువంటివి ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున అందకపోగా ఫస్ట్ విడతలో చాలామంది విద్యార్థులు వారికి అందకపోగా మళ్ళీ గ్రీవియన్స్లో ఏదైతే ఈ ప్రభుత్వం సోమవారం నాడు కలెక్టరేట్లో గ్రీవియన్స్లో విద్యార్థులు ఇప్పటి వరకు ఇబ్బంది పడతారు. ఎవరికైతే అమలు చేయలేదు, ఎవరికైతే అందలేదో మీరు అందరూ కూడా గ్రీవియన్స్లో వచ్చి మీరు అక్కడ అప్లై చేసుకోండి, మేము అందిస్తామన్నారు. గ్రీవియన్స్లో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ గ్రీవియన్స్లో అప్లై చేసిన వారికి కూడా తల్లికి వందనం ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దీన్ని వెంటనే ఆ విధంగా ఆలోచన చేసి వాళ్ళకందరికీ కూడా తల్లికి వందనం ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఇచ్చినటువంటి హామీని అమలుపరచాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ముఖ్యంగా గురుకుల పాఠశాలలు కావచ్చు, త్రిబుల్ ఐటీలు కావచ్చు, ఇలాంటి కళాశాలలన్నీ కూడా మొత్తానికి పూర్తి స్థాయిలో బిల్డింగ్లు పర్మనెంట్ బిల్డింగ్ లేనందుగా కారణంగా వాళ్ళందరూ కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ లేకపోగా అద్దె భవనాల్లో నిర్వహించి తరగతులు నిర్వహించేవారు. మరి మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అద్దెలు కట్టలేమని చెప్పి అలాంటి ఒంగోలులో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ కళాశాలను అక్కడ కూడా అద్దెకు కట్టలేని కారణంగా అక్కడ కూడా మూసివేయడం జరిగింది. అదేవిధంగా మన ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికలకు వసతి గృహాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాలను కూడా అద్దెలు కట్టలేని కారణంగా అక్కడ కూడా మూసివేయడం జరిగింది. ఇట్లాంటి కారణాలుగా మీరు అద్దెలు కట్టలేని కారణంగా విద్యార్థులకు విద్య దూరం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. పూర్తిగా ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకి ఈరోజు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 6,400 కోట్ల రూపాయల ఫీజు రింబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేయకుండా వీళ్ళు నిర్లక్ష్య కారణంగా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వారికి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు కారణంగా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుంది. వెంటనే ఆ ఫీజు రింబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఏఎస్ఎఫ్గా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిగ్రీ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న వారికి వాళ్ళకి ఫలితాలు వచ్చి దాదాపు 3 నెలలు గడువు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కూడా డిగ్రీ అడ్మిషన్లు పూర్తి కాలేదు. కేవలం ఏఎస్ఎఫ్గా వివిధ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేసినప్పటికీ కేవలం నోటిఫికేషన్లకే పేపర్లకే పరిమితం అవుతుంది, కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్ ప్రక్రియ అయితే కూడా ఇప్పటివరకు కూడా